ఏంటి అసలు కర్మ అంటే డెఫినేషన్ సాధారణ ప్రజలకు అర్థం కావడానికి? మనం What ఏది is meant by చేస్తే అది karma? వస్తుంది. Hmm. ఏది చేస్తే Okay. దాని యొక్క ఫలితం వస్తుంది. కానీ కొంతమందిని చూస్తే చాలా మంచి పనులు చేస్తుంటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఒక ఎంగేజ్కి వచ్చేంత మంచి పనులు చేస్తుంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాడు చూస్తే వాడి లైఫ్ అంతా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినా కూడా అన్ని మంచి పనులే. ఎక్కడ పక్కవాడికి కనీసం పిన్ను కూడా కూర్చున్న పాపన కూడా వాడి జీవితం అంతా కష్టాలే. కొంతమంది అయితే పాపం సడన్ గా చనిపోయిన పరిస్థితులు చూస్తాం. ట్రూ ట్రూ. అదే ఇలాంటి పాయింట్ వచ్చినప్పుడే మనకి పూర్వజన్మ అని వస్తుంది. ఓకే. ఎప్పుడైతే ఈ జన్మలో నువ్వు లెక్క చూస్తున్నావో, అర్జునుడికి ఇలా కృష్ణుడు కనిపించినప్పుడు నువ్వు దేవుడు అంటున్నావు, నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నా అంటే నేను దేవుడు అని నాకు తెలుసు, మన ఇద్దరం ఇదే ట్రావెల్ ఎన్నో జన్మలుగా చేసాం, నీకు గుర్తులేదు నాకు గుర్తుంది. అంటే జన్మ జన్మలుగా మనం మోసుకొస్తున్నవన్నీ ఈ జన్మలో ఒకలాగా ప్రొజెక్ట్ అవుతాయి, వచ్చి తీరుతాయి. అండ్ పోనీ ఏదో జన్మలో కదా నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా, ఇదేం లెక్క, దేవుడిది ఒక లెక్క ఉంటుంది, ఇలా చేస్తాడా, ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడా, ఇప్పుడు చాలా ఈజీ మెథడ్ ఉంది, అంటుకోకు. నీకు వచ్చిన ఏ కష్టమైనా సరే డోంట్ టచ్ ఇట్.